మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు. అంటే మనము ఇప్పటి వరకు చాలా మంది ఎవరికి తెలియకుండా ఉన్నారేమో, అంటే కొంచెం కింద ఉన్నారేమో చాలా మంది. అంటే నేను ఎవరికి తెలియదేమో, నేను ఇంకా ఫేమస్ కాలేదేమో అనుకుంటారు చాలా మంది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటా, మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. హల్లెలూయా. దేవుడు మనందరినీ దీపస్తంభం మీద పెట్టే సమయం వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుడు మనందరినీ హెచ్చించబోతున్నాడు. అందుకనే ఈ వాటిలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వెలిగించుటకై మనం ఏం చేసేవారమే ఉండాలి, అనేకులకు వెలిగించేవారిగా, అనేకులను ఆశ్రయంగా మనం ఉండేటట్టు, అనేకులకు ఆశీర్వదించేటట్టు. అందుకనే అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన వెలుగును దేవుడు కొంచెం కింద నుంచి తీసి దీపస్తంభం మీద పెట్టి అనేకులకు వెలుగుగా మార్చబోతున్నాడు. దేవుడు చిన్నగానే మొదలు పెడతాడు. తన స్థితి మొదట చిన్నగా ఉండును, కానీ తుదకు అది మహాభివృద్ధి. అంటే దేవుడు మనతో ఈ వాగ్దానంలో మనకు ముందుగానే ఇస్తున్నాడు. లాస్ట్ వీక్ ఏమో దేవుడు పక్షిరాజు వలె అన్నాడు, ఇప్పుడేమో దీపస్తంభం మీద ఉంచి అనేకులకు వెలిగించే వారిగా చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చిస్తున్నాడు మనల్ని. దినదినము దేవుడు అభివృద్ధి పరిచి అనేకులకు వెలిగించే వారిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా.